హలో, వెల్కమ్ టు కిచెన్ అండి. ఈరోజు నేను కర్మఫలం అనే అంశం మీద కొద్దిగా మాట్లాడదామని. గంగా స్నానం చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చింది. పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు. ఈ పాపమంతా గంగమ్మ తల్లికి చేరితే ఆమె బాధలకు లోను కాదా అనుకున్నాడు. వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించిన ఆమె, నాయనా, నీ సందేహం అర్థమైంది. నా చివరి మజిలీ సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకి ఇచ్చేస్తానని చెప్పింది. ఋషి సందేహ నివృత్తి కోసం సాగరుణ్ణి ప్రశ్నించాడు. అందుకు సముద్రుడు, నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది, అదంతా మేఘుడికి చేరుతుందని జవాబిచ్చాడు. ఋషి మేఘుని ప్రశ్నించగా, నాయన, ఆ పాపభారాన్ని నేను దగ్గరుంచుకోను, వర్ష రూపంలో మీ మీదే కురిపిస్తానని చెప్పాడు. కర్మ ఫలితంగా మూటగట్టుకున్న పాపమంతా వివిధ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు. నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి వారి దగ్గరకే చేరుకుంటున్నాయని గ్రహించాలి.